సో స్టార్ట్ చేద్దాం సార్. అందరికీ గుడ్ మార్నింగ్ మై డియర్ లెజెండరీ లీడర్స్, స్పీకర్స్, శ్రీకారాలు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సుమారుగా ప్రతి ఒక్కరు లైఫ్లో ఈ గంట సమయం కేటాయిస్తుందంటే చాలా హ్యాపీ సార్. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో సాధించాలని కసి ఉంటుంది. కసి ఒకటే ఉంటుంది, రోజు అనుకుంటారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఏదైనా ఒక అంశం పైన మనం ఫోకస్ చేసినట్టయితే సక్సెస్ కావడానికి అవకాశం. సో ఇట్లా జనరల్గా మన భారతదేశం మొత్తంలో తీసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఐటీ పరంగా కావచ్చు, లేకపోతే అవుట్సోర్సింగ్ పరంగా కావచ్చు, ఇలా జాబ్లు చాలా మస్కు పోవడానికి అవకాశం ఉంది. సో ఇట్లాంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కానీ, పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కానీ మనకు డబ్బులు సంపాదించే అవకాశం బయట కనిపించడం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక సాలరీ అనే ట్రాప్లో ఒక బానిస బతుకుతున్నాం. ఆ సాలరీ అనే ట్రాప్లో బానిస బతుకుతూ మనం ఏం చేస్తున్నామంటే ఆ బాసెస్ కింద పనిచేస్తూ బాస్ ఎలా చెప్తే ఆ బాసెస్ కింద అట్లా లైఫ్ను కాంప్రమైజ్ చేసుకుంటాం. సో లైఫ్ ఈజ్ ఎ బౌండరీ. ఇక్కడ మనం ఆ బౌండరీ అనే కాంప్రమైజ్లోనే ఉండడం జరుగుతుంది. ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న మోటార్ సైకిల్, ఒక చిన్న పిల్లలకు చిన్న ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అదే బౌండరీలో ఉండగా అవుట్ ఆఫ్ బౌండరీ మనం ఆలోచన చేయడం లేదు. ఎప్పుడైతే మనం అవుట్ ఆఫ్ బౌండరీలో ఆలోచన చేస్తామో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కాండి, థింక్ రిచ్ అండ్ గ్రో రిచ్ అని మనం ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ నుంచి అంటే చిన్న ఇల్లు నుంచి పెద్ద ఇల్లు ఆలోచన చేస్తామో, మోటార్ సైకిల్ నుంచి ఒక కారును ఆలోచన చేస్తామో, లేకపోతే పిల్లల మామూలు గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక లగ్జరీ ఇంటర్నేషనల్ ఆలోచన చేస్తామో, అప్పుడే మన యొక్క ఆలోచన విధానం మారిపోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఆలోచన విధానాన్ని బయటికి తీసి మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలి అంటే హాయిగా హ్యాపీగా మన ఫ్యామిలీ గడవడానికి మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, ఒక రెసిడ్యువల్ ఇన్కమ్ కావాలి. మనము పిహెచ్డీలు చేస్తాం, డిగ్రీలు చేస్తాం, ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ 15,000 శాలరీ అనే ట్రాప్ బానిస బతుకుతోనే మనం జాబ్ చేస్తున్నాం ఇవాళ. సో మీలో సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న ఆ యొక్క ఆలోచన విధానం తీయండి, బయటికి తీయండి, లేపండి. అవేక్ అరైజ్ టిల్ యూ షుడ్ నాట్ గో టు రీచ్ యువర్ అటిట్యూడ్ అన్నట్టు మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ యొక్క థాట్స్ తీసేసి మనం ప్యాసివ్ ఇన్కమ్ పైన, ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ పైన, ఒక రెసిడ్యువల్ ఇన్కమ్ పైన ఆలోచన చేసినట్టయితే మనము ఐశ్వర్యవంతులు కావడానికి అవకాశం. దీనికి కావాల్సింది ఒకటి, మీ టైమే. సో టుడే వీఆర్ గోయింగ్ టు ఏంటి అంటే మీ యొక్క సమయాన్ని ఇక్కడ కన్వర్ట్ యువర్ టైం ఇంటూ కరెన్సీ. అంటే మీ యొక్క సమయాన్ని మీ యొక్క టైంను కరెన్సీగా కన్వర్ట్ చేయడం ఎలా, ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించడం ఎలా, ఒక రెసిడ్యువల్ ఇన్కమ్ సంపాదించడం ఎలా అని చెప్పడానికి మన గ్రేట్ ఇన్స్పైరింగ్ లీడర్ మేడం ఆల్రెడీ ఒక ఇందులో చిట్టి పొదుపు చేసుకొని వాళ్ళ యొక్క సార్ను కూడా చిట్టి పొదుపు చేసుకొని 2 పాన్ కార్డ్తో పొదుపు చేసుకొని చాలా రేసు గుర్రం లాగా ఇన్స్పైరింగ్ గా ఇప్పుడు నాకు తెలిసి 2-3 వారాల్లో ఆర్గనైజర్ కూడా కాబోతున్నారు. అటువంటి లీడర్ను వెల్కమ్ చెప్దామా? సో అట్లా ఆ ఇన్స్పైరింగ్ లీడర్ ఎవరో కాదు, నన్ అదర్ దాన్ శ్రీమతి సంగీత నారాయణ గారు. వెల్కమ్ టు శ్రీకార్యాల చిట్స్ మేడం. ప్లీజ్ స్పీక్ ఆన్ యువర్ మైక్. ఓవర్ టు సంగీత మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వాయిస్ వినిపిస్తుందా సార్? yes clear. గుడ్ మార్నింగ్ ఆల్ శ్రీకర్ లెజెండరీ లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్ సార్. మనం జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము. అయితే ప్రతి సమస్యకి అనేది ఒకటి పరిష్కారం ఉంటది కదా సార్. ఆ సమస్యలకు పరిష్కారం అందరిలాగా సమస్యని అలాగే పోరాడుతూ సమస్యగానే చూసుకుంటూ ఉండమా, లేదంటే మన సమస్యకు కారణం ఏంటి, దాన్ని పరిష్కరించుకోవాలంటే మార్గం ఉంటది కదా, ఆ మార్గం ఏంటి అనేది మనం తెలుసుకున్నట్టయితే మాక్సిమం 90% ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎలా వస్తుంటాయి అంటే సార్, మనీ లేకపోవడం వల్లనే మనకు ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అయితే మనం ఈ మనీ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనీకి సంబంధించిన మార్గం ఒక లీగల్ గా చట్టబద్ధంగా మనం మనీ ఏ విధంగా సంపాదించుకున్నాలే, ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని మనం ఇది చేయకుండా మనీ ఎట్లా లీగల్ గా ఎట్లా సంపాదించుకోవాలి అనే మార్గం గురించి ఈ రోజు మనం చర్చించుకుందాం సార్. మనం ఇందులోకి శ్రీకరల్లోకి వచ్చినామంటే
అందరికంటే మెరుగ్గా ఉండాలని ఆలోచించుకుంటేనే ఎవరైనా ఇందులోకి రావడం జరుగుతుంది. అంటే మనం ఒక గుంపులో వాళ్ళలా ఉండకుండా మందలో ఒకరిగా ఉండకుండా వందలో ఒకరిగా ఆలోచించే వాళ్ళే ఇందులోకి వస్తారని నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా వందలో ఒకరు, మందలో ఒకరు కారు. అయితే ఇప్పుడు శ్రీకరైల్ గురించి మనం తెలుసుకుందాం సార్. స్వాగతం, సుస్వాగతం. శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఏజెంట్స్ అవగాహన కార్యక్రమానికి స్వాగతం అండి. అయితే ఈ శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ మనకి ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగిందంటే, ప్రతి ఒక్క సామాన్యుని కూడా ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఈ శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనం మాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని ఎవరికి ఉంటాయంటే, హై లెవెల్లో ఉన్న వాళ్ళకు, ఎక్కువ మనీ ఉన్న వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉండవు. అసలు ఏం లేకుండా మామూలుగా డైలీ ఆ రోజు పని చేసుకొని ఆ రోజు తిని వాళ్ళకి కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. మనలాగానే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఉద్దేశించి మనకు రాజన్ కరైల్ గారు ఏం చేసిందంటే, ఈ శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక ఆర్థికంగా మధ్యతరగతిగా ఉన్న వాళ్ళను ఆర్థికంగా ఉన్నతంగా నిలబెట్టడం కోసం మనకి ఈ శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మన దేశంలో ఉన్న పేదరికాన్ని పారద్రోలాలి అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్. మిషన్ ఏంటి? ఉద్దేశం అయితే ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసిండు. మరి ఏంటి మిషన్ అంటే, ఈ శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో బ్రాండ్ గా, ప్రతి ఒక్క ఇంటిలో క్యాలెండర్ ఎట్లా ఉంటుందో అట్లా శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ హోల్డర్ అనే వాళ్ళు అలా ఉండాలి. అలాగే మన ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్ లో దీని బ్రాంచ్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇది శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది సార్. మనం ఈ శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే, కంపెనీ యొక్క వివరాలు అండ్ లీగాలిటీస్, చట్టబద్ధత ఉంటది కదా, కంపెనీ ఏ రూల్స్ ప్రకారంగా కొనసాగుతుంది అనే విధానం, అలాగే చిట్టి విధానం, ఇందులో చిట్టి ఏ విధంగా రన్ అవుతుంది, అలాగే ఎలాంటి ఏజెంట్స్ కి అవకాశాలు కల్పించాలి, ఆ ఏజెంట్స్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ పనితీరును బట్టి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ఇందులో భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం సార్. మన ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో. ఇప్పుడు కంపెనీ యొక్క వివరాలు అండ్ చట్టబద్ధతలు చూసుకున్నట్టయితే, మనకు కంపెనీ ఏ లీగల్ ప్రకారంగా కొనసాగుతుంది అని మనకు ఒకసారి చూసుకున్నట్లయితే, సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, సర్టిఫికేట్ ఫర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అనే లీగల్ ప్రకారంగా మనకు శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది సార్. మనది శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది 2012 31 డిసెంబర్ కంటే ముందు కూడా ఉంది. అయితే అప్పుడు ఏంటి అంటే, ఒక ప్రైవేట్ కంపెనీగా, ప్రైవేట్ లిమిటెడ్ గా ఉంది. 31 డిసెంబర్ 2012 నుంచి మనకు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారడం జరిగింది. ₹1,00,00,000 క్యాపిటల్ అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ చేసి మనకు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఆల్ ఓవర్ ఇండియాలో 40,000 పైన ఈ చిట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ అన్ని చిట్టి ఇండస్ట్రీలలో మనది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఇస్ ద ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారడం జరిగింది సార్. అయితే మన శ్రీకరైల్ చిట్స్ ఇండియా పాన్ ఇండియా బిజినెస్ కాబట్టి పాన్ నంబర్, అలాగే ట్యాన్, మనం జిఎస్టీ పే చేస్తున్నాం కాబట్టి జిఎస్టీ నంబరు, సిన్ నంబరు, కార్పొరేషన్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది కలిగి ఉంది సార్. మన శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ను స్టార్ట్ చేసిన ఎవరంటే రాజన్ కరైల్ గారు. ఈ రాజన్ కరైల్ గారు చీఫ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కంపెనీకి. అయితే ఈ డాన్ బాస్కో, రెమా రాజన్ వీళ్ళందరూ ఏంటి అంటే, మనలాగానే ఒక చిట్ సబ్స్క్రైబర్ గా వచ్చి కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా అయిన వాళ్ళు అనమాట. అయితే మనం కూడా కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు. మన తెలంగాణ నుంచి చూసుకున్నట్టయితే వేణుగోపాల్ బొజ్జా, వీళ్ళు తెలంగాణ నుంచి మనకు కూడా ఇందులో ఉన్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా. అయితే మనది శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, అంటే చిట్ ఇండస్ట్రీలలోనే ఫస్ట్ వన్ అండ్ ఓన్లీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పుకున్నాం కదండి. అది ఎప్పుడు మారింది అంటే 31 డిసెంబర్ 2012 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారడం అనేది జరిగింది. మన శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. అయితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిన తర్వాత ఒక యాక్ట్ ప్రకారంగా అనేది నడుచుకోవాలి. ఆ యాక్ట్ ఏం చెప్తే ఆ యాక్ట్ ప్రకారంగా నడుచుకోవాల్సి ఉంటుంది.
అయితే 2012 స్క్రీన్ రాలేదు మేడం. ఓకే ఓకే, షూర్ షూర్. వచ్చింది. హారిజాంటల్ కాల్ కట్ చేయండి. మనది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిన తర్వాత ఒక సెంట్రల్ నడుచుకోవడం అనేది జరుగుతుంది. నియంత్రణలో అనేది ఆ రూల్స్ ప్రకారంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిన తర్వాత యాక్ట్ ప్రకారం వాయిస్ మెల్లగా వస్తుంది మేడం, వాయిస్ మెల్లగా వస్తుంది. ఆర్బీఐ సార్ వాయిస్ మెల్లగా వస్తుంది. ఓకే. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా మన చిట్ ఫండ్ ఇండస్ట్రీ అనేది రన్ అవడం జరుగుతుంది. ఓకేనా సార్? ఓకే ఓకే ఓకే, నౌ ఫైన్. ఓకే. ఈ ఆర్బీఐ కింద ఏంటి అంటే 2 సెక్టార్లు ఉండడం జరుగుతుంది. ఒకటి బ్యాంకింగ్ సెక్టార్, నాన్ బ్యాంకింగ్ సెక్టార్. మనది బ్యాంకింగ్ సెక్టార్ కిందికి రావడం జరుగుతుంది. మన చిట్ అనేది ఈ బ్యాంకింగ్ సెక్టార్ కిందికి రావడం జరుగుతుంది. ఈ నాన్ బ్యాంకింగ్ సెక్టార్ కిందికి రావడం జరుగుతుంది. ఈ నాన్ బ్యాంకింగ్ సెక్టార్ లో ఎవరెవరు ఉంటారంటే ఇన్స్పెక్టర్ జనరల్, కమిషనర్, ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అనే వాళ్ళు ఉంటారు. ఈ డిస్ట్రిక్ట్ రిజిస్టరే మనకు చిట్ రిజిస్టర్ ని పిఎస్ఓని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పిఎస్ఓ ఎవ్రీ న్యూ చిట్టికి మనం పిఎస్ఓ తీసుకున్న తర్వాతనే చిట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సార్. వెల్కమ్ టు ఇండియా. ఈ శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది 1982 సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా నడుచుకుంటుంది కాబట్టి ఈ చిట్ ఫండ్ ఏం చెప్తుంది, ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే మనం ఏదైనా ఒక రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు అనేది ఈ సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా జరుగుతుంది సార్. ఇందులో 18 సంవత్సరాలు ఉన్న ప్రతి భారతీయ పౌరుడికి సమాన అవకాశం ఉంటుంది శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో. పాన్ ఇండియాలో అత్యంత ట్యాక్స్ పెయిడ్ గా మన శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ మారబోతుందండి. మన శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడుంది ఒకసారి చూసుకున్నట్టయితే రిజిస్టర్డ్ ఆఫీసు తమిళనాడులో ఉందండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు కేరళలో ఉండడం జరిగింది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా ఏ స్టేట్ లో రిజిస్టర్ చేసుకున్నా మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. అది అక్కడే ఎందుకుందని పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ రాష్ట్రం మన తెలంగాణలో మనం తెలంగాణలో స్టార్ట్ చేసినా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. రాజన్ కరైల్ గారిది కేరళ కాబట్టి అక్కడ దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. తొమ్మిది బ్రాంచెస్ ఇన్ 4 ఏంటి అంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఇప్పుడు 4 రాష్ట్రాలలో మాత్రం వీటి ఉన్నాయి. 9 బ్రాంచెస్ 4 స్టేట్స్, 4 రాష్ట్రాలలో ఈ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర. ఈ 4 రాష్ట్రాలలో 9 బ్రాంచెస్ అనేది ఉన్నాయి. కానీ ఇందులో పనిచేసే ఏజెంట్స్ ఎంతమంది ఉన్నారంటే 22 స్టేట్స్ లో ఈ ఏజెంట్స్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఏజెంట్స్ యూనియన్ అనేది కూడా ఉంది. ఏ సంస్థలో అయినా ఏజెంట్స్ యూనియన్ ని పెట్టాలంటే చాలా ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఈ ఏజెంట్స్ యూనియన్ ని పెట్టడం వల్ల ఏంటి అంటే అందులో యూనియన్ పవర్ ఎక్కువైతాయి, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పవర్ తక్కువ ఉంటదనే ఉద్దేశంతో ఎవరైనా యూనియన్ పెట్టడానికి ఒప్పుకోరు. కానీ రాజన్ కరైల్ గారు మన ఏజెంట్స్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని పరిష్కరించుకోవడానికి ఒక యూనియన్ అనేది ఉండాలనే ఉద్దేశంతో మనకు ఏజెంట్స్ యూనియన్ అనేది పెట్టడం జరిగింది. మనం మెయిన్ ఇందులో ఏంటి, మనం చిట్టి పొదుపు చేసుకుంటున్నాం కాబట్టి ఈ చిట్టి విధానం గురించి తెలుసుకుందాం. మనది 2012 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిందని అన్నాం కదా. ఆ మారినప్పుడు ఈ సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 ప్రకారంగా కొనసాగుతుంది కదా. ఆ చిట్ ఫండ్ యాక్ట్ ఏం చెప్తుందో ఆ విధంగానే మనం చిట్ అనేది కొనసాగించడం జరుగుతుంది. అయితే మనకు చిట్ రిజిస్టర్ దగ్గర పిఎస్ఓ ఎవ్రీ న్యూ చిట్ కు ప్రతి 50 మెంబర్లకు ఒక చిట్ స్టార్ట్ చేస్తాం కదా. అప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు ప్రతి చిట్ కు కూడా పిఎస్ఓ తీసుకున్న తర్వాతనే చిట్ గ్రూప్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఇందులో ఉన్న ఈ శ్రీకరైల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో ఉన్న 3 రకాల చిట్స్ గురించి తెలుసుకుందాం.
ఫస్ట్ M1 చిట్టి. ఈ M1 అంటే ఏంటి అంటే అచీవ్ ఇమెన్స్ మనీ, అపారమైన డబ్బు సాధించండి. అంటే నువ్వెంత అచీవ్ చేసుకుంటావో అంత మనీ ఇక్కడ ఉంది అని అర్థం. అయితే M1 లో ఇప్పుడు 50,000 చీటీ అన్నమాట. 50,000 చీటీలో మనకి ఏంటి అంటే వీక్లీ ఇన్‌స్టాల్‌మెంట్ 1,000 ఉంటుంది. 50 వీక్స్. ఇందులో 50 మెంబర్స్ ఉండడం జరుగుతుంది. అయితే ర్యాంక్ ఏంటి అంటే ఇక్కడ మనల్ని ఫస్ట్ M1 చీటీలో మనల్ని ఏజెంట్ అని పిలవడం జరుగుతుంది. అలాగే M2 చీటీ అంటే 1,00,000. ఇక్కడ వీక్లీ ఇన్‌స్టాల్‌మెంట్ 2,000 ఉంటుంది. ఇక్కడ మనల్ని స్టార్ ఏజెంట్ అని అనడం జరుగుతుంది. అయితే M3 చీటీ 2,50,000. వీక్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ 5,000. ఇక్కడ మనల్ని క్రౌన్ ఏజెంట్ అని అనడం జరుగుతుంది. మనం ఇందులోకి 50,000 చిట్టీలోకి వచ్చిన తర్వాత మనకు 1,00,000 చిట్టి, 2,50,000 చిట్టి మనకు బోనస్‌గా రావడం జరుగుతుంది. అది ఎలా అంటే ముందు తెలుసుకుందాం మనం. అయితే ఫస్ట్ మనం 50 స్టార్ట్ చేసే చిట్టి ఏంటి అంటే 50 వీక్స్ చిట్టి, 50,000 చిట్టి. అయితే సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా కొనసాగుతుంది కదా మన శ్రీకరల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది. ఫస్ట్ ఆ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా ఇందులో 49 మెంబర్స్ ప్లస్ కంపెనీ కూడా ఒక మెంబర్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ చిట్టీనైనా లేదంటే లాస్ట్ కైనా కంపెనీ చిట్టి ఎత్తుకోవచ్చు. మన శ్రీకరల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఏంటంటే ఫస్ట్ వారం ఎలాంటి యాక్షన్ లేకుండా కంపెనీ చిట్టి లిఫ్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే సెకండ్ వీక్ ఆన్వర్డ్స్ మనం ఇందులో ఉన్న ఏజెంట్స్ కి చిట్టి లిఫ్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఏంటి అంటే 3 స్లాబ్లలో జరుగుతుంది. ఫస్ట్ స్లాబ్ 15% యాక్షన్ తోటి, సెకండ్ స్లాబ్ 10%, థర్డ్ స్లాబ్ 5% యాక్షన్ తోటి ఈ విధంగా మనం చిట్టి లిఫ్ట్ చేసుకోవడం అనేది ఉంటది. అయితే మనం సెకండ్ వీక్ నుంచి 24th వీక్ మధ్యలో 15% యాక్షన్ అంటే 50,000లో 15% అంటే 7,500 పోను మనకు చిట్టి లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకు 42,500 అనేది అమౌంట్ రావడం జరుగుతుంది. అయితే 42,500 మన చిట్టి లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి రాను 15% యాక్షన్ ఉంది కదా 7,500 అమౌంట్. ఈ 7,500లో 5% ఫోర్మెన్ కమిషన్ తీసుకోవాలని సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ 1982 యాక్ట్ ప్రకారంగా మనము 2,500 అనేది ఫోర్మెన్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా 5,000 అనేది ఇందులో ఉన్న 50 మందికి ఈచ్ వన్ 100 రూపీస్ అనేది మనకు డివిడెంట్ రావడం జరుగుతుంది సెకండ్ వీక్ నుంచి 24th వీక్ వరకు. అయితే మనము 2 ఇన్స్టాల్మెంట్స్ ఇందులోకి చేసిన తర్వాతనే వస్తున్నాం కాబట్టి థర్డ్ వీక్ నుంచి మన ఇన్స్టాల్మెంట్స్ ఎంత అంటే 900 ఉంటుంది. థర్డ్ నుంచి 25th వీక్ వరకు మన వీక్లీ ఇన్స్టాల్మెంట్స్ 900 ఉంటుంది. ఇది మనం బై హ్యాండ్ అన్నా కట్టుకోవచ్చు లేదంటే ఏజెంట్లను రిక్రూట్ చేయడం ద్వారానైనా మనకు వచ్చిన కమిషన్ ద్వారానైనా కట్టుకోవచ్చు. అయితే 10% స్లాబ్, సెకండ్ స్లాబ్ ఏంటి అంటే 10%. ఇది ఎప్పుడు 25వ వారం నుంచి 39వ వారం మధ్యలో ఉంటుంది. అయితే 10% యాక్షన్ అంటే 50,000లో 5,000. ఈ 2,500 ఫోర్మెన్ కమిషన్ తర్వాత 2,500 ఇంకా ఉన్న అమౌంట్ ఇందులో ఉన్న 50 మెంబర్స్ కి షేర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి ఈచ్ వన్ 50 రూపీస్ వస్తుంది. అయితే మన 25th నుంచి 39th వీక్ మధ్యలో మన ఇన్స్టాల్మెంట్స్ ఎంత కట్టుకోవాలి అంటే 950 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ స్లాబ్ 5% యాక్షన్ 50,000లో 5% అంటే 2,500. ఇక్కడ మనకు చిట్టి లిఫ్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటి అంటే 47,500 అనేది రావడం జరుగుతుంది. ఈ 2,500 ఫోర్మెన్ కమిషన్ కి వెళ్ళిపోతుంది. అయితే మనకి ఇక్కడ ఎలాంటి డివిడెంట్ రాదు కాబట్టి మనం ఏంటి మనది 40 నుంచి 50 వీక్స్ మధ్యలో మన ఇన్స్టాల్మెంట్స్ 1,000 అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చిట్టి తీసుకునే మార్గం ఇందులో చిట్టి మనం పొదుపు చేసుకుంటున్నాం కదా ఏ విధంగా తీసుకోవాలి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే కంపెనీ నిర్వహించే వేలం అంటే యాక్షన్ ఇప్పుడు 10%, 15%, 5% అని చెప్పిన కదా అలా యాక్షన్ ద్వారా అయినా తీసుకోవచ్చు. అలా యాక్షన్ ద్వారా తీసుకోవాలంటే మనకేంటి అంటే ఇప్పుడు సపోజ్ నేను సెకండ్ వీక్ చిట్టి లిఫ్ట్ చేసుకోవాలనుకుంటా. సెకండ్ వీక్ చిట్టి లిఫ్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు నాకు ఎంత 42,500 అమౌంట్ కదా. ఆ 42,500 కు ఇందులో ఉన్న ఏజెంట్సే మనకు షూరిటీ ఇవ్వాలి. ఆ షూరిటీ ఇచ్చినప్పుడే మనం ఆ చిట్టి అనేది లిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం. మనకు బయట ఎలాంటి గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి సిగ్నేచర్ చేసి వాళ్ళ షూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఉన్న వాళ్ళే మనకి షూరిటీ ఇచ్చి మనకి చిట్టి లిఫ్ట్ చేసి ఇస్తారు. చిట్టి మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత అయినా తీసుకోవచ్చు. లేదు 50 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత అయినా తీసుకోవచ్చు. అలాగే చిట్టి నుంచి ఎగ్జిట్ కావచ్చు. ఎగ్జిట్ అంటే ఏంటి? సపోజ్ నేను 20 వీక్స్
చిట్టి అమౌంట్ పే చేసిన. నాకు మనీ అవసరమైనప్పుడు ఎవరు నాకు షూరిటీ ఇవ్వట్లేదు. అయితే నాకేంటి మనీ అర్జెంట్ అవసరమైనప్పుడు నేను చిట్టి నుంచి ఎగ్జిట్ కావచ్చు. కానీ ఏజెంట్ ఐడీ మాత్రం మనకు ఉంటుంది. చిట్టి డబ్బులు తీసుకొని మాత్రం మనం చిట్టి మనీ ఎగ్జిట్ తీసుకోవచ్చన్నట్టు. ఒక చిట్టి మెచ్యూరిటీ అమౌంట్. అయితే మనలాగానే షమీం మేడం ఏంటి అంటే 50 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత 47,500 మనకు ఏంటి 47 లాస్ట్ 50 వీక్స్ కంప్లీట్ మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయినాక 47,500 కదా, జిఎస్టీ ట్యాక్స్ కట్టగాను 47,100 అనేది మేడంకు చెక్ రావడం జరిగింది. ఎలాంటి ఏజెంట్స్ కు అవకాశాలు ఇవ్వాలి ఈ శ్రీకర్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అంటే ఒకసారి చూసుకుందాం. మనకు భారతీయ పౌరుడై ఉండాలి. మనం అందరం భారతీయులమే కాబట్టి. తర్వాత 18 సంవత్సరాల వయసు. మినిమం ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళైతే మినిమం ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది దీని ప్రాసెస్ అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో 10th క్లాస్ వరకు ఎడ్యుకేషన్. అయితే పాన్ కార్డ్, ఎందుకంటే మనకు 15,000 వీక్లీ 15,000 కంటే ఎక్కువ మనీ చేసినప్పుడు మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి పాన్ కార్డ్ అనేది కూడా మనకు మస్ట్. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకు ఇవన్నీ ఉన్న ఏజెంట్స్ కు మనము అవకాశం అనేది ఇవ్వచ్చు. మన శ్రీకర్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఇంత సక్సెస్ఫుల్ గా కొనసాగడానికి మన సక్సెస్ కి సీక్రెట్ ఏంటి అంటే 1 PV, పవర్ ఆఫ్ 1 PV. అంటే ఎవరికి వాళ్ళు 1 PV చేసుకుంటే ఇందులో ఎలాంటి రిస్క్ లేకుండా 8 వారాలలో వారానికి 30,000 ఎత్తుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు ఇద్దరిని చేయగలిగితేనే ఇందులోకి రావాలి. వచ్చిన వాళ్ళైనా ఇప్పటి వరకు ఎవరు స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఎవరికి వాళ్ళు 1 PV చేసుకోవాలి సార్. అయితే 1 PV అని అంటున్నాం కదా, అది PV అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయబడుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, మనము టీమ్ ఏలో ఒక 4 ఏజెంట్స్ ని, టీమ్ బిలో ఒక 3 ఏజెంట్స్ ని మనం అపాయింట్ చేసినట్టయితే మనకి ఎట్లా PV క్యాలిక్యులేట్ అవుతుందంటే 3 PV అనేది క్యాలిక్యులేట్ కావడం జరుగుతుంది. టీమ్ ఏలో ఉన్న 4 ఉన్నారు కదా, ఒకరు నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి మనకి 3 PV అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఈచ్ PV ఏంటి అంటే మనకు ఫస్ట్ PVకి 500 రావడం జరుగుతుంది. తర్వాత ఆన్వర్డ్స్ మనం 100 PV వరకు చేసుకోవచ్చు కదా. మనకు తర్వాత PVలకు ఎంత వస్తుందంటే ఈచ్ PVకి మనకు 300 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ 3 PVకి మనకు 900 అనేది రావడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు నేను 3rd వీక్ చేసిన 3 PV, అప్పుడు నా 3rd వీక్ చిట్టి ఇన్స్టాల్మెంట్ 3 PV 900 అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే టీమ్ ఏలో ఒక 10 ఏజెంట్స్ ని, టీమ్ బిలో ఒక 12 ఏజెంట్స్ ని రిక్రూట్ చేసినట్టయితే నాకు ఎంత క్యాలిక్యులేట్ కావడం జరుగుతుంది అంటే 10 PV క్యాలిక్యులేట్ కావడం జరుగుతుంది. టీమ్ బిలో ఉన్నట్టు నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ 10 PVకి నాకు ఎంత అమౌంట్ రావడం జరుగుతుంది అంటే 3,000. ఇది సెకండ్ వీక్ చేసినాం అనుకో, సపోజ్ సెకండ్ వీక్ చేస్తే ఆ సెకండ్ వీక్ మనం ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్స్ పే చేసింటాం కాబట్టి మన 3,000 50 రూపీస్ చార్జెస్ కట్ అయ్యి మిగతా అమౌంట్ మనకు వీక్లీ ఫ్రైడే టు మండే మన అకౌంట్లోకి రావడం అనేది జరుగుతుంది. అలాగే 3rd వీక్ చూసుకున్నట్టయితే టీమ్ ఏలో నేను ఒక 15 మెంబర్స్ ని, టీమ్ బిలో ఒక 30 మెంబర్స్ ని రిక్రూట్ చేసినట్టయితే నాకేంటి 15 PV అనేది క్యాలిక్యులేట్ కావడం జరుగుతుంది. ఈ 15 PV అంటే ఈచ్ PVకి మనకు 300 ఇవ్వడం జరుగుతుంది కదా, అలా 15 PVకి ఏంటి అంటే 4,500 అనేది రావడం జరుగుతుంది. నా 3rd వీక్ ఇన్స్టాల్మెంట్స్ ఆల్రెడీ మనం 2 వీక్స్ కట్టినాం కదా, 3rd వీక్ ఇన్స్టాల్మెంట్స్ నేను ఎంత పే చేయాలి? 900 పే చేయాలి. ఈ 4,500 లో నా 900 చిట్టి అమౌంట్ పోను, మిగతా అమౌంట్ నాకు ఫ్రైడే టు మండే నా అకౌంట్లోకి రావడం అనేది జరుగుతుంది. మినిమం మనం ఇందులో 1 PV నుంచి మాక్సిమం 100 PV వరకు చేసుకోవచ్చు ఒక వీక్ లో. ఓకే, అయితే మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఒక పాన్ కార్డుకు ఒక ఏజెంట్ కు మాత్రమే ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ వీక్ నీవు బుధవారం నుంచి బుధవారం మధ్యలో ఎంత మంది ఏజెంట్లను అయితే రిక్రూట్ చేయగలుగుతావో అంత అది క్యాలిక్యులేట్ అన్ని PVs క్యాలిక్యులేట్ అయ్యి మనకు మనీ ఎప్పుడు రావడం జరుగుతుంది అంటే ఫ్రైడే టు మండే మన అకౌంట్ లోకి మనీ రావడం అనేది జరుగుతుంది. అయితే మనము 300 నుంచి 30,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు కదా. 300 ఎర్న్ చేసిన చార్జెస్ 50 రూపీసే ఉంటుంది. అలాగే 30,000 ఎర్న్ చేసినా మన చార్జెస్ అనేది 50 రూపీసే ఉండడం జరుగుతుంది. మనము పాన్ కార్డ్ సబ్మిషన్ చేసినాం కాబట్టి ట్యాక్స్ ఎంత 5% ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ ట్యాక్స్ పే చేయడం వల్ల కంపెనీ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఈ ఫామ్ 16A అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫామ్ 16A వల్ల మనకి ఏంటి అంటే
హౌస్ లోన్ గానీ, బిజినెస్ లోన్ గానీ, కార్ లోన్ గానీ తీసుకోవడానికి మనకి ఫార్మ్ 16 అనేది చాలా యూజ్ అయితుంది. అయితే ఈ బిజినెస్ మనం సక్సెస్‌ఫుల్‌గా చేసి టాక్స్ పే జేసి ఒక మన 40,000-50,000 మన టాక్స్ పే చేసిన అమౌంట్ అంత అయినప్పుడు మనకు ఫార్మ్ 16 అనేది రావడం జరుగుతుంది. ఈ ఫార్మ్ 16 మనకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి మనమందరం బిజినెస్ స్టార్ట్ జేసి సక్సెస్‌ఫుల్‌గా టాక్స్ పే జేసి ఇన్‌కమ్ సంపాదించి ఫార్మ్ 16 తీసుకొని అందరం మంచి ఇల్లు కట్టుకోవాలని. ఓకే. మనం బాగా పని చేస్తున్నందుకు కంపెనీ మనకేం చేస్తుంది అంటే ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళకు కొంచెం మెచ్చుకుంటే ఇంకా చేశారనే ఉద్దేశంతో ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఎలాంటివి ఇస్తుందో ఒకసారి చూసుకుందాం. అయితే ఇప్పుడు నేను ఏంటి అంటే టీమ్ ఏలో ఒక 10 ఏజెంట్స్‌ని, టీమ్ బిలో ఒక 10 ఏజెంట్స్‌ని రిక్రూట్ చేసినట్లయితే నాకు కంపెనీ ఏంటి అంటే ఫీల్డ్ ఆఫీసర్ అనే ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఫీల్డ్ ఆఫీసర్ అయినా అంటే 20 ఏజెంట్స్‌ని చిట్ ఏయించిన కాబట్టి కంపెనీ నాకు బోనస్‌గా రివార్డ్‌గా ఏమి ఇస్తుందంటే ఒక రిస్ట్ వాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీమ్ ఏలో ఒక 8 ఫీల్డ్ ఆఫీసర్స్‌లని, టీమ్ బిలో ఒక 8 ఫీల్డ్ ఆఫీసర్‌లని చేసినప్పుడు నేనేంటి ఏం ర్యాంక్ ఆర్గనైజర్ అనేది కావడం జరుగుతుంది. ఆర్గనైజర్ అయినప్పుడు కంపెనీ నాకు 10,500 రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీమ్ ఏలో 6 ఆర్గనైజర్స్, టీమ్ బిలో ఒక 6 ఆర్గనైజర్స్ చేసినట్టయితే నేను డెవలప్‌మెంట్ ఆఫీసర్ అనేది కావడం జరుగుతుంది. ఈ డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయినప్పుడు కంపెనీ నాకు రివార్డ్ 50,000 రూపీస్ చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీమ్ ఏలో ఒక 4 డెవలప్‌మెంట్ ఆఫీసర్‌లను, టీమ్ బిలో ఒక 4 డెవలప్‌మెంట్ ఆఫీసర్‌లను చేసినట్టయితే నేను ఏరియా మేనేజర్ అనేది కావడం జరుగుతుంది. ఏరియా మేనేజర్ అయినప్పుడు కంపెనీ నాకేంటి అంటే ఒకటి ఫారెన్ ట్రిప్‌తో పాటు 60,000 ఎక్స్‌పెండిచర్ చార్జెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీమ్ ఏలో ఒక 3 ఏరియా మేనేజర్స్‌ని, టీమ్ బిలో ఒక 3 ఏరియా మేనేజర్స్‌ని చేసినప్పుడు నేను కంపెనీకి రీజనల్ మేనేజర్ కావడం జరుగుతుంది. రీజనల్ మేనేజర్ అయినప్పుడు కంపెనీ నాకు 3 లాక్స్ ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీమ్ ఏలో ఒక 2 రీజనల్ మేనేజర్స్‌ని, టీమ్ బిలో 2 రీజనల్ మేనేజర్స్‌ని చేసినట్టయితే నేను టీమ్ జనరల్ మేనేజర్ అనేది కావడం జరుగుతుంది. ఈ టీమ్ జనరల్ మేనేజర్ అయినప్పుడు కంపెనీ నాకు 20 లాక్స్ పర్ ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మనమేంటి 50,000 చిట్టి వేసిన వెంబడే నాకు ఏంటి థర్డ్ వీక్‌లోనే చిట్టి పొద్దున ఒకసారి ఫోన్ చేసి, "మేడం నాది 2 వీక్స్ అయిపోయినాయి. థర్డ్ వీక్ నాకు చిట్టి ఎత్తిస్తారా? అయితే చిట్టి మా అంటే నేను ఒక 8 మెంబర్స్‌ని చేసినా నాకు చిట్టి ఎత్తిస్తారా?" అని అడిగితే, "సార్ మీరేసింది 50,000 చిట్టి గురించే కాదు. ఇందులో మనం 50,000 చిట్టి వేసినామన్న విషయం మర్చిపోవాలి. మనం ఒక ఇందులో ఏంటి అంటే 5 లాక్స్ పెట్టినాము. ఇదొక బిజినెస్ లాగా. నేను ఈ 5 లాక్స్ 5 లాక్స్ కాదు ఇంకా మనం క్రోర్స్ కూడా సంపాదించుకోవచ్చు. అయితే ఏంటి మనకు ఈ 50,000 దాంట్లో మనకి ఇన్సెంటివ్సే 24 లాక్స్ రావడం అనేది జరుగుతుంది. మన 50,000 చిట్టి గురించి ఎందుకండి ఆలోచించేది? ఒకసారి ఆలోచించుకోవాలి అందరూ. అయితే మనది 1982 సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా నడుస్తుంది కాబట్టి ఈ ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే 5% ఫోర్‌మ్యాన్ కమిషన్ తీసుకొనే చిట్టి అనేది కొనసాగించాలని చెప్తుంది. మన శ్రీకరైల్ కూడా ఈ విధంగానే కొనసాగిస్తుంది. మనకి ఇందులో ఆదాయం ఏ విధంగా వస్తుందంటే 3 రకాలుగా వస్తుంది. ఒకటి చిట్టి పొదుపు చేసుకుంటున్నాం. మనం ఏజెంట్‌లని ఇందులో చిట్టి ఏయించడం వల్ల మన కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నువ్వు ఎక్కువ ఏజెంట్స్‌ని రిక్రూట్ చేసినట్టయితే నీ పనితీరుని బట్టి నీకు రివార్డ్స్ కూడా రావడం జరుగుతుంది. 3 రకాల ఇన్‌కమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఫ్యూచర్ కెరియర్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకుంటే మనము ఫస్ట్ ఇందులో టీమ్ ఏలో ఒక 10, టీమ్ బిలో ఒక 10 చేసినప్పుడు మనకు ఫీల్డ్ ఆఫీసర్ అని రావడం జరుగుతుంది కదా! ఈ ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు మనం మామూలుగా ఏజెంట్‌గా వచ్చినప్పుడు 50,000 చిట్టికి మాత్రమే ఎలిజిబుల్. తర్వాత మనం ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత 1,00,000 చిట్టికి ఎలిజిబుల్. మనకు ఇది ఏంటి M1లో మనకు ఒక పీవీకి 300 ఇవ్వడం జరుగుతుంది. M2లో అంటే 1,00,000 చిట్టిలోకి మనం వెళ్ళినట్లయితే ఫీల్డ్ ఆఫీసర్ అయినాక మనం 1,00,000 చిట్టికి ఎలిజిబుల్. అప్పుడు మనకు 1 పీవీకి 600 ఇవ్వడం జరుగుతుంది. అలాగే M3 ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అయిన తర్వాత M3కి మనం ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. అప్పుడు మనకు 1 పీవీకి 1,500 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆలోచించుకోండి. మనము 50,000 చిట్టీలనే వీక్లీ 30,000 ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే 1,00,000 చిట్టీలో మనము వీక్లీ 60,000 2,50,000 చిట్టీలో వీక్లీ
1,50,000. అంటే మన ఇన్కమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకొని మనం దీని గురించి కష్టపడి మనీ సంపాదించుకోవచ్చు. ఈ శ్రీకరల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా పనిచేయడం జరుగుతుంది కదా. మనకి ఇంత కమిషన్స్ కంపెనీ ఇన్ని రివార్డ్స్ ఇస్తుందని చెప్పినాం కదా. ఫీల్డ్ ఆఫీసర్ అయినప్పుడు రిస్ట్ వాచ్, ఆర్గనైజర్ అయినప్పుడు 10,500 చెక్, ఇవన్నీ ఎలా ఇస్తుంది అంటే కంపెనీ 2,500 ఫోర్మెన్ కమిషన్ తీసుకుంటుంది కదా 5%. ఆ ఫోర్మెన్ కమిషన్ల నుంచే మన ఏజెంట్లకు అనేది ఈ కమిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మన శ్రీకరల్ గురించి మెయిన్ పాయింట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మనది సెంట్రల్ చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారంగా కొనసాగడం 1982 యాక్ట్ ప్రకారంగా కొనసాగుతుంది. అలాగే 5% ఫోర్మెన్ కమిషన్ నుంచే మనకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. చిట్ రిజిస్టర్డ్ ప్రతి చిట్ స్టార్ట్ చేయడానికి ముందు పిఎస్ఓ అనేది తీసుకొని స్టార్ట్ చేస్తారండి. ఈ శ్రీకరల్ చిట్స్ ఇండియా కంపెనీ మాదిరిగా ఇదేంటి అంటే ఫ్లెక్సిబుల్ చిట్ ఫంక్షన్. శ్రీకరల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఫ్లెక్సిబుల్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో మనము ఈ శ్రీకరల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ని ఎక్కడైనా మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఏజెంట్ సిస్టమ్ అనేది మన యూనిక్ ఉంటుంది. 10 గ్రూపులు ఉండి మన దగ్గర 10 గ్రూపులలో ఏజెంట్స్ రిక్రూట్ చేసుకోవడం కాదండి. 2 గ్రూపులు ఉంటాయి, ఏ గ్రూప్ బి గ్రూప్. గ్రూప్ ఏ ఆర్ గ్రూప్ బి 2 గ్రూపులలోనే మనం ఏజెంట్స్ లను రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము జిఎస్టీ ట్యాక్స్ పే చేస్తున్నాం కాబట్టి కంపెనీ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఈ ఫార్మ్ 16 అనేది ప్రొవైడ్ చేస్తుంది. అయితే మనం కంపెనీకి ఇందులో ఏజెంట్ గా వచ్చిన తర్వాత కంపెనీకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా కూడా కావచ్చు, కంపెనీలో షేర్స్ కూడా కొనుక్కోవచ్చు. అయితే ఏజెంట్ ర్యాంక్ నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా అయ్యే అవకాశం మన శ్రీకరల్లోనే కల్పించడం అనేది జరిగింది. అయితే మన తరాలకు నెక్స్ట్ తరాలకు కూడా మనం సపోజ్ మనకి ఆర్గనైజర్, డెవలప్మెంట్ ఆఫీసర్ ఏ రేంజ్ లో అయితే మనం ఉంటామో మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనకి ఏదైనా అయినప్పుడు మన నామినీకి అదే ర్యాంక్ అనేది కొనసాగడం జరుగుతుంది. మనది ఏజెంట్ వెల్ఫేర్ యూనియన్ అనేది ఉంది కదండి ఇంతకు ముందు. అయితే మన చిట్ అగ్రిమెంట్ ఫామ్ ఉంటుంది, ఒకటి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ దగ్గర, ఒకటి కంపెనీ దగ్గర ఉండడం జరుగుతుంది. ఇవి 2 కాపీస్ ఉంటాయండి. ఈ ప్రాక్సీ ఫామ్ ఏంటంటే ఇది మనం చిట్టి లిఫ్ట్ చేసుకోవడానికి ముందు ఈ ప్రాక్సీ ఫామ్ ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఈ రిప్రజెంటేటివ్ ఫామ్ ఫుల్ డీటెయిల్స్ మనది టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివిన తర్వాత ఈ ఫామ్ మొత్తం మనం ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. అయితే కేవైసీ నో యువర్ కస్టమర్, మన కస్టమర్ ఎవరు అనేది తెలుసుకోవాలంటే వ్యక్తిగతంగా ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మనకు కంపల్సరీ ఉండాలండి. అయితే మనం ఇంత కంప్లీట్ గా తెలుసుకున్నాం కదా. ఇందులో అంటే ఇప్పుడే కొత్తగా విన్న వాళ్ళైతే దీని గురించి కంప్లీట్ గా అర్థమైతే ఈ రోజే చేయొచ్చు. అర్థం కాకపోతే ఒకటి 2 మీటింగ్లు విన్న తర్వాత మనం దీన్ని స్టార్ట్ చేయొచ్చు. ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే కంపెనీకి ఫస్ట్ 200 మన రిజిస్టర్డ్ ఫీజు, 2,000 2 ఇన్స్టాల్మెంట్స్ చేసి మన అప్లైనర్ ద్వారా మనం ఈ ప్రాసెస్ చేసుకోవచ్చండి. ఇంత ఓపికగా విన్నందుకు మధ్యలో డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ ప్లాన్ చెప్పినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే, మీరు స్క్రీన్ క్యాన్సిల్ చేయండి మేడం. చేయండి, స్క్రీన్ క్యాన్సిల్ చేయండి. ఓకే, సో మన ముందు కొత్త వాళ్ళు విన్నారు, చాలా మంది, కొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో రెండు మాట్లాడుద్దాం. ముందుగా ఎల్ఎల్ గాంధీ గారు 2 మాటలు మాట్లాడాల్సి ఉంది. గాంధీ సార్ మాట్లాడు సార్. గాంధీ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికీ. ఈరోజు మీ విలువైన సమయాన్ని 1 గంట పాటు ఈ ఎబెక్స్ మీటింగ్కు ఇచ్చినందుకు ధన్యవాదములు. ఎందుకనగా ఈరోజు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మన శ్రీకరల్ చిట్స్ రాజన్ కరాయల్ గారికి పదవి వందనములు. ఎందుకంటే ఇంటి దగ్గరనే ఉంటూ ఈ ఎబెక్స్ ద్వారా ఒక డబ్బులు సంపాదించే అవకాశము ఉన్నందుకు ప్రతి ఒక్కరూ ఈ విలువైన సమయాన్ని, మీరు ఎంత సమయాన్ని ఈ కంపెనీ కొరకు
ఎవరైతే ఎంత సమయాన్ని ఇన్వెస్ట్ పెడతారో అంత డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకొని ఈరోజు నిరుద్యోగులు కావడం జరిగింది. అటువంటి వాళ్ళకి మనతో పాటు మనకు తెలిసిన ఫ్రెండ్స్‌ని మనము ఒక ఆపర్చునిటీ దీని గురించి తెలుసుకున్న తర్వాత నీవు ఇండిపెండెంట్‌గా నీకు అర్థమైతేనే దీంట్లో చేయండి అని చెప్పండి. కొందరు ఫ్రెండ్స్‌గా వస్తారు, ఐడీలేస్తారు మరియు వర్క్ చేయడానికి ముందుకు సాగటం లేదు. ఇటువంటివి కొన్ని డిస్టర్బెన్స్ కావడం జరిగింది. ఎందుకంటే మన జూనియర్‌ని ఎప్పుడైతే మన వంకు మార్చుకుంటామో అప్పుడే మనతో జర్నీ చేయగలడు. దయచేసి ప్రతి ఒక్కరిని వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పి వాళ్ళని ఇండిపెండెంట్‌గా చేసినప్పుడే మనకు కూడా సహకరిస్తారు. మనం కూడా మన టీమ్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు ఎంతోమంది ఈరోజు ఈరోజు లెక్చరర్స్ గానీ, టీచర్స్ గానీ ఈరోజు అవకాశాలు లేక బజ్జీల బండ్లు, ఇడ్లీ బండ్లు ఎన్నో పెట్టుకొని గూడా ఎందుకంటే ఫ్యామిలీ గడవాలంటే ఏదో ఒకటి చేయక తప్పదు గాబట్టి, అటువంటి వాళ్ళను గుర్తించి మనము ఈ ఎబెక్స్ సాయంత్రం 7 గంటలకు మరియు మధ్యాహ్న వేళలలో గూడా జరుగుతుంది గాబట్టి, వాళ్ళకి దీని గురించి ఆర్థికంగా బలపడే అవకాశం ఉందని చెప్పి ఒక 2, 3 మాటలు చెప్పి ఎబెక్స్‌లో తీసుకొచ్చి వినిపించిన తర్వాత వాళ్ళ యొక్క సందేశాలు ఏముంటాయో మన ద్వారా గాని, మన అప్ టు సీనియర్స్ గ్రేట్ లీడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క డౌట్ క్లారిఫై అయినప్పుడే మనతో దృఢ సంకల్పంతో పనిచేయడానికి అవకాశం ఉంది. ఈ విలువైన సమయంలో నాకిచ్చినందుకు కృష్ణ సార్ గారికి మరియు ఈ ఎబెక్స్‌లో ప్రతి ఒక్కరు చందు సార్ గారు, పందెం వీరేశం గారి మిగతా ఉన్న జూనియర్స్ అందరికీ నా యొక్క శుభ మధ్యాహ్న వేళ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ హలో ఓకే, థ్యాంక్ యూ గాంధీ గారు. థ్యాంక్ యూ వెరీ సార్. మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ఇన్స్పైరింగ్ విత్ ఇన్ 1 minute టైంలోనే మీరు ముగించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. ఇక మన ముందు గ్రేట్ లీడర్ పందెం వీరేష్ గారు ఒక 2 మాటలు మాట్లాడవస్తుంది. సార్ పందెం వీరేష్ సార్ మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నా పేరు పందెం వీరేష్. ఓకే, క్లియరా సార్? వాయిస్ క్లియరా? ఓకే ఓకే సార్, మీరు మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, ఎనీవే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మధ్యాహ్నం వేళ మీ ఓపికతో టైంని కేటాయించి మీరు ఈ వెబెక్స్ మీట్ ని బిజినెస్ ప్రజెంటేషన్ మన జీవితాన్ని మార్చుకోవడం ఎలా అనే విషయం కోసం అవగాహన సదస్సుకు వచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏది జరగదు. ఏ విషయంలో అయినా ఎప్పుడైతే మనం విషయం పైన అవగాహన తెలుసుకున్నప్పుడు మాత్రమే దాంట్లో పట్టు సాధించగలుగుతాం. ఎవరైనా సరే బిజినెస్ లో కావచ్చు, ఏ రంగంలో కావచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్ ఫోరం లో కూడా మనకి కంపెనీ ఏంటి, లీగాలిటీ ఏంటి, రోజు సార్ మనకు మీటింగ్స్ పెట్టి మనందరికీ సహకరిస్తున్నారు. మన మీటింగ్స్ గ్రోత్ అవ్వడానికి, మన టీం గ్రోత్ అవ్వడానికి, ఎవరికి వాళ్ళు బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారవ్వడానికి దోహదపడుతున్న కృష్ణ సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మనది మనం చేసుకోవడం కాదు, నాది నేను సంపాదించుకోవడం కాదు, నా కోసం నేనే సంపాదించి నా ఫ్యూచరే బాగుండాలని ఆశతో కాదు, ఒక 10 మంది బాగుండాలి, 10 మంది జీవితాలు బాగుపడాలన్న ఆశయంతో పనిచేస్తున్నందుకు అందరూ కూడా ఈ సిస్టమే అలా ఉందండి. ఇది సింపుల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నటువంటి. ఎందుకంటే ఇంత ఏది ఉన్నా కానీ, ఏది ఎలా ఉన్నా కానీ మనం ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కటి మీటింగ్స్ కి వస్తుంటేనే అర్థమవుతుంటదండి. అయితే ఇక్కడ చిన్న ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. ఈ బిజినెస్ అంటే చిన్న చూపుగా చూడొద్దండి. ఎందుకంటే 2200 కదా, ఇంత చిన్న బిజినెస్ లో అన్ని లక్షలు ఎలా వస్తాయి, వచ్చినప్పుడు చూద్దాంలే అనుకోవద్దు. 1000 అడుగుల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుందని మాత్రం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మనందరం. ఎందుకంటే ఒక అడుగు వేసినాకనే 2 అడుగు వేస్తాం, 2 అడుగు వేసినాకనే 3 అడుగు వేస్తాం. ఒకేసారి ఆంజనేయ స్వామి కాదు, మన నుంచి జంప్ చేసి ఎక్కడో శ్రీలంకకి వెళ్ళడానికి. అయితే మన ప్రయాణం కూడా గమ్యం చేరే వరకు సాగిస్తూనే ఉండాలి. మధ్యలో రాళ్ళుండొచ్చు, ముళ్ళుండొచ్చు, మంచు ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఆ ముళ్ళని పక్కకి ఎలా నెట్టాలి, ఆ రాళ్ళని ఎలా తీసేయాలి అని సీనియర్స్ ఉంటారు, మన అప్లైనర్స్. వాళ్ళు ఏది చెప్తే అదే వాళ్ళు పాటిస్తూ వాళ్ళ సక్సెస్ మంత్రాన్ని మనం కాపీ చేస్తూ వాళ్ళు ఏదైతే చేశారో మన టీం కి అదే నేర్పిస్తూ దీంట్లో ముందుకి అడిగేసినప్పుడు మాత్రం 100% సక్సెస్ అవుతాము. అదే చెప్తున్నాను. ఇంకొకటి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే మాత్రం మీరు ఈ బిజినెస్ మీటింగ్ విని, ఈ ప్రెజెంటేషన్ విని, ఈ కంపెనీ కోసం కావచ్చు, ఫంక్షనింగ్ కోసం కావచ్చు, ఈ ఏదైతే మనకు ఇన్సెంటివ్స్ పరంగా కావచ్చు, ప్రతిదీ ఈ అవకాశం కోసం మీరు విని వేరే వాళ్ళని అడగకండి.
ఎందుకు చెప్తానంటే బాహుబలి సినిమా మీరు చూసారంటే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు రాజమౌళి ఎలా తీశారు, తమన్నా ఎలా చేసింది, బాహుబలి ఎలా కొట్టాడు అనేది. కానీ ఆ సినిమా తీసిన వాళ్ళకి కానీ, ఆ సినిమా ఇంతకుముందు 10 సార్లు చూసిన వాళ్ళకి కానీ దాంట్లో సక్సెస్ఫుల్ ఉండాలని అడిగితే చెప్పగలుగుతారు. కానీ మీరు విని వేరే వాళ్ళు ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు ఎవరిని అడగండి. ఎందుకంటే వాళ్ళకి దీనికోసం అవగాహన ఉండదు. మీకు మంచి చెప్పిన వాళ్ళే ఉండొచ్చు, కానీ ఈ కంపెనీ పరంగా కావచ్చు, ఈ యాక్ట్లు ఈ చట్ట ప్రకారంగా కావచ్చు అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏ చెప్తే అదే అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనకి ఏదైనా పంటి నొప్పి వస్తే మన రాఘవరావు సార్ చెప్తుంటాడు, పంటి నొప్పి వస్తే డెంటిస్ట్ దగ్గర వెళ్ళాలి కానీ వెల్డింగ్ షాప్కి వెళ్ళొద్దు అని. ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందో దానికి సంబంధించిన పర్సన్ అడిగితే మాత్రమే ఆయన నిష్ణాతులు, దాంట్లో చేయగల సమర్థులు, చెడు ఉన్న మంచి చేయగల సమర్థులు. కాబట్టి ఆయన అడిగి తెలుసుకొని ముందడిగేస్తే దాంట్లో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు, ప్లస్ నన్ను ఈ బిజినెస్ లోకి ఇన్వైట్ చేసిన చందు సార్ గారికి అందరికీ ధన్యవాదాలు. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ పందెం గారు, మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని 2 మాటలతో ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ రెస్పెక్ట్ యువర్ టైం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మన ముందు సారు ఇన్సూరెన్స్ ఇన్స్పైరింగ్ గా ఎంతో మందిని ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి ఇప్పుడు అప్కమింగ్ ఫీల్డ్ ఆఫీసర్ అవుతున్న రవీంద్ర రెడ్డి గారిని 2 మాటలు మాట్లాడాల్సిన కోరుతాం. రవీంద్ర రెడ్డి సార్ మాట్లాడండి సార్. రవీంద్ర రెడ్డి సార్, హలో రవీంద్ర రెడ్డి సార్ మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి సార్. సార్ మాట్లాడండి. మాట్లాడండి సార్, వాయిస్ వినిపిస్తలేదు, 2 మాటలు మాట్లాడండి. హలో సార్ మాట్లాడండి. ఓకే, సార్ కొంచెం బిజీగా ఉన్నట్టున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజరెడ్డి సార్ ఫర్ యువర్ టైం బాండింగ్. నెక్స్ట్ మన ముందు ఒక ఇన్స్పైరింగ్ గా ఉంటూ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ వాయిస్ మాడ్యులేషన్ తోటి అప్కమింగ్ ఆర్గనైజర్ అవుతున్న గ్రేట్ లీడర్ శిరీష మేడం గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. శిరీష మేడం గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ సార్ కొద్దిగా మీరు మూడ్ పెట్టుకొని మీ నుండి డిస్టర్బ్ అవుతుంది. మాట్లాడు మాట్లాడు. మేడం మీరు మాట్లాడండి. కృష్ణ సార్, సార్ ఎవరిదో స్పీకర్ ఆన్ అయింది, అది వస్తలేదు నాకు. మేడం ఇప్పుడు మాట్లాడండి. మాట్లాడండి, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి, పర్లేదు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. శ్రీకరల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ రోజు ప్లాన్ చెప్పినటువంటి సంగీత మేడం గారు చాలా చక్కగా స్లోగా వస్తుంది కొంచెం బట్టి. ఈ రోజు ప్లాన్ చెప్పినటువంటి సంగీత మేడం చాలా చక్కగా వివరించడం జరిగింది. లేడీస్ కి బిజినెస్ అనేటువంటి, అంటే ఇప్పట్లో ఈ జనరేషన్ లో ఏంటి అంటే లేడీస్ చదవడమే ఎక్కువ, మళ్ళీ లేడీస్ బయట తిరిగి జాబ్ చేస్తారా, అసలు ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి చాలా రకాలుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అటువంటి విధంగా కాకుండా ఈ శ్రీకరల్ సిడ్స్ ఇండియా లిమిటెడ్ లో లేడీస్ కి అవకాశం అనేటువంటిది చాలా మంచిగా ఉంది. అంటే ఇంట్లోనే ఉండి బిజినెస్ చేసుకోవడానికి శ్రీకరల్ సిడ్స్ ఇండియా లిమిటెడ్ మనకు అవకాశం కల్పించింది. కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్క ఆడవాళ్ళు, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అని మనం అందరం కూడా ప్రూవ్ చేయాలి. అంటే ఆడవాళ్ళు వంటింటికే పరిమితం కాదు, ఆడవాళ్ళకు కూడా డ్రీమ్స్ ఉంటాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆడవాళ్ళు కూడా నిర్వర్తించుకోగలుగుతారు శ్రీకరల్ సిడ్స్ ఇండియా లిమిటెడ్ ద్వారా అని చెప్పుకోవడానికి నిదర్శనం మన సంగీత మేడం ని మనం తీసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ గా మన సంగీత మేడం ని తీసుకోవచ్చు. ఎందుకు అంటే బయటికి వెళ్ళి మనం బిజినెస్ చేయడానికి మనకు అవకాశాలు ఉండవండి. ఇప్పుడు ఆడవాళ్ళంటే ఇప్పుడు మ్యారేజెస్ అయితే వాళ్ళ హస్బెండ్స్ ఏంటి అంటే నువ్వు బయట వెళ్తావా, వాళ్ళతో మాట్లాడతావా, వీళ్ళతో మాట్లాడతావా అని చెప్పేసి చాలా రకాలుగా అంటే వాళ్ళకు పంపించడానికి ఇష్టం ఉండదు. అబ్బాయిలతో మాట్లాడడం కానీ అటువంటివి చేయడానికి ఇష్టం ఉండదు. కానీ మనము ఫోన్ ద్వారా, అంటే ఇప్పుడు మనకున్న కోవిడ్ సిచ్యువేషన్ లో మనము ఫోన్ ద్వారానే, అంటే మన చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ద్వారానే
మనం బిజినెస్ చేసుకునే అవకాశం మనకు శ్రీకరల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ కల్పించింది కాబట్టి మనకి ఈ శ్రీకరల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ అనేటువంటిది మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన డైరెక్టర్ అయినటువంటి రాజన్ కరల్ సార్ గారికి మనమందరం కూడా ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుందామండి. ఒక 1 అవర్ పాటు డైలీ మీ యొక్క సమయాన్ని ఈ మీటింగ్స్కి అంటే మీ యొక్క సమయాన్ని మీటింగ్లో పెట్టి మీరు ఈ మీటింగ్కి వినడం ద్వారా మనం ఎంతో విషయాన్ని నేర్చుకుంటాం. అంటే సబ్జెక్ట్ అనేటువంటిది ఎంత నేర్చుకుంటే అంత పెరుగుతుంది కానీ ఎప్పుడు కూడా తగ్గదండి. నాకు వచ్చులే ప్లాన్, నేను విన్నా కదా, విన్న ప్లాన్ ఎన్నిసార్లు వింటాం, రోజు అదే ప్లాన్ చెప్తున్నారు కదా, ఎందుకు వినాలి అని చెప్పేసి కొందరికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు సపోర్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ నా టీమే అనుకోండి, చాలా మెంబర్స్ ఉన్నారు, ఒక 120 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటి అంటే మేడం రోజు చెప్పే ప్లానే కదా మేడం ఎందుకులే అన్నట్టుగా కొంచెం నెగ్లిజెన్సీ చేస్తున్నారు. వాళ్ళకి స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకు తెలీదు. కానీ ప్రతిరోజు మనం మీటింగ్ వినడం ద్వారా ఏంటి అంటే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క మేడం ఒక్కొక్క రకంగా అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి మనం ప్రతిరోజు ఒక 1 అవర్ పాటు మనం ఎంతో సమయాన్ని సోషల్ మీడియాలో వేస్ట్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్ అని, వాట్సాప్ అని ఏదో ఒక రకంగా వేస్ట్ చేస్తాం. కానీ దాన్ని మనం ఏంటి అంటే ఒక 1 అవర్ మనం ఈ బిజినెస్ మీద ఫోకస్ చేసినట్లయితే ఆడవాళ్ళు కూడా అన్నిట్లో ముందున్నారు అని చెప్పుకోవడానికి మన ఈ బిజినెస్ అనేటువంటిది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నా ఇంకా నేనేంటి అంటే నేను కూడా ఈ ఆగస్టు 31 లోపు ఆర్గనైజర్ కావాలని అనుకుంటున్నాను. ఎందుకు అనంటే మనము అమ్మాయిలము ఏం చేయలేరు అని ఎవరైతే మనల్ని వేలెత్తి చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మాయిలు కూడా అబ్బాయితో సమానం అని చెప్పుకోవడానికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఉదాహరణ, బెస్ట్ బిజినెస్ ఇది శ్రీకరల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. మన యొక్క గ్రేట్ లీడర్స్ అందరూ కూడా మనకి ఎవ్రీ థర్స్డే ఆర్ సండే మనకు మీటింగ్స్ కండక్ట్ చేసి ఎన్నో కొత్త కొత్త విషయాలని అంటే బిజినెస్ లోకి ఏ విధంగా వ్యక్తులను ఇన్వైట్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా మనము పిలవాలి, ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేయాలి అనే విషయాలన్నీ కూడా గ్రేట్ లీడర్స్ అయినటువంటి త్రిమూర్తి సార్ కానీ, కురేషి సార్ కానీ, భీష్మ సార్ కానీ, రాఘవరావు సార్ వీళ్ళందరూ కూడా మంచి మంచి వాళ్ళ యొక్క వర్డ్స్ అనేటువంటివి చాలా మంచిగా అంటే మంచి మంచి వర్డ్స్ తోనే మనకు వివరించడం జరుగుతుంది. ఈ ఎవ్రీ ఈవినింగ్ 7:00 కూడా మనకు మీటింగ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఎంతో మంది వస్తారు, దాదాపుగా ఒక్కొక్క రోజు అయితే 600 మెంబర్స్ వస్తారు. అంతమంది ఎందుకు వింటున్నారు? ఎందుకంటే వాళ్ళకు ఉంది, వాళ్ళ లోపల కసి అనేటువంటిది ఉంది. ఎందుకంటే డబ్బు అనేటువంటిది సాధించాలన్న కసి అంటే కోరిక ఉంది వాళ్ళ లోపల. కాబట్టి వాళ్ళందరూ కూడా అంత టీం ఉన్నా కూడా అంత రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారంటే ఎంత 12:00 మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు కానీ నామమాత్రంగా చేయకపోవడం వాయిస్ వినిపిస్తలేదు. సో నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అడ్వకేట్ కృష్ణ సార్ గారికి కానీ మరియు మీటింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కందెం వీరేష్ సార్ కానీ, గాంధీ సార్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. మనం ఏంటి అంటే శ్రీకరల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ కి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. రాజన్ కరల్ సార్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లాట్ఫామ్ ని సారే అందించారు కాబట్టి సార్కి మనందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కృష్ణ సార్ థ్యాంక్ యూ సార్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీష మేడం గారు. మీ యొక్క డ్రీమ్స్ ఆగస్ట్ 31 వరకు మీరు మంచి ఆర్గనైజర్ అవుతూ మీ టీంలో ఆర్గనైజర్ చేయాలని కోరుకుంటూ మీ యొక్క కోరికను ఆ యొక్క నేచర్ మీకు అందించాలని, ఆ యొక్క గాడ్ మీకు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ ఇన్స్పైరింగ్ మోటివేషన్ వర్డ్స్. అండ్ ఇక ముందు గ్రాట్యూడ్ విత్ యాటిట్యూడ్ అనగా సో ఈ రోజు మనకు ఇన్స్పైరింగ్ గా దాదాపు 45 నిమిషాల పాటు చాలా ఇన్స్పైరింగ్ గా ఒక ఎన్నో ఎంపవర్మెంట్ లో రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉమెన్ లేదా మెన్ రాసి పెట్టుకోండి. సంగీత మేడం ఎంత జీల్తో, ఎంత డైనమిక్ గా, ఎంత ఇన్స్పైరింగ్ గా ఆమె యొక్క 3H ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ అంటే థింక్ విత్ హెడ్, సో ఫీల్ విత్ హార్ట్, షో విత్ హ్యాండ్స్ అన్నట్లు ఆమె యొక్క కవలికల్లోనే, చేతిలో గషర్లోనే, ఆ యొక్క వాయిస్ లోనే ఏమైతే ఫీల్ అవుతుందో ఆ వాయిస్ లోనే ప్లాన్ చెప్పడం జరిగింది. అలా చెప్పిన సంగీత మేడం గారు మీరు ఇన్స్పైరింగ్ గా మీరు 100% మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని, సో ఎంతో మందికి మీ డ్రీమ్ ఎంతో మంది సర్వీస్ చేయాలని కోరుకుంటూ మీ ప్లాన్ చెప్పినందుకు ధన్యవాదాలు మేడం. వెరీ మచ్. ఇకపోతే ప్రతి ఒక్క సుమారు గంట సేపు ఈ యొక్క ప్లాన్ విన్న మీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ఫర్మేషన్.
సార్ సార్ చెప్పండి. 1 minute సార్, మన ముందు మెచ్చరాజుపల్లి నుంచి సతీష్ గారు అని ఉన్నారు. ఓకే సార్ చెప్పండి. మన సతీష్ గారు. 1 minute. ఓకే సార్, ఓకే సార్, ఇన్వైట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సంగీత మేడం గారు. ముగించే ముందు గ్రేట్ లీడర్ సతీష్ గారు మాట్లాడారు. గుడ్ ఆఫ్టర్నూన్ కృష్ణ సార్. హలో, మాట్లాడండి సార్, వినిపిస్తుంది, మాట్లాడండి. వినబడుతుందా సార్? సార్ 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 మనం ప్రజెంట్ ఈ కరోనాతో ఫేస్ చేస్తున్నాం సార్ అందరం. ఇలాంటి టైంలో మనకి ఇది ఒక ఆపర్చునిటీ. ఇది మన కొత్తగా మన ఇందులో నేను ఈ మధ్యనే జాయిన్ అయినా, కానీ రోజు రోజుకు ఒక విషయం నేర్చుకుంటున్నా సార్. ఇందులో ఇంకా నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. కాకపోతే అవును సార్, చాలా ఉంది సార్. ఇంకా మనం కొంతమంది ఏంటంటే వాళ్ళకి అవగాహన లేక సరిగా వాళ్ళు దీని మీద దృష్టి పెట్టట్లేదు. కానీ సార్ ఇది మనం ఇందులో నేర్చుకొని ఇందులో మనం నిలబడితే మనం ఇంకో దాన్ని వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కొంతమంది అవగాహన రహిత్యంతో దాన్ని ఇంట్రెస్ట్ పెడతలేదు సార్. నాకు రవి సార్ చెప్పినాక నేను దీన్ని స్టడీ చేసి ఇందులోకి వచ్చాను. కానీ వచ్చినప్పటికి ఇప్పటికీ చాలా విషయాలు నేర్చుకున్నా సార్. ఇంకా నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది. నేను ఇప్పుడు మాక్సిమం ట్రై చేస్తున్నా సార్. ఇంకా కూడా నా ప్రయత్నం అనేది ఇలాగే కొనసాగిస్తా అని నేను ఆశిస్తున్నా సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ గారు. మీరు చాలా డైనమిక్ గా మంచిగా ఇన్స్పైరింగ్ గా ఫీల్డ్ ఆఫీసర్ అవుతారులోనే లేదా సెప్టెంబర్ 30 ఖచ్చితంగా ఆర్గనైజర్ అవుతారని కోరుకుంటూ, ఖచ్చితంగా కావాలని నేచర్ ను కోరుకుంటూ, మీ యొక్క డ్రీమ్స్ అండ్ ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సో థ్యాంక్ యూ సార్, మాట్లాడండి సార్. హలో, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్క మీ యొక్క సమయాన్ని ఇచ్చినందుకు ప్లాన్ చెప్పిన సంగీత మేడం గారికి, ప్రతి ఒక్కరు ఇన్స్పైరింగ్ గా మాట్లాడిన గాంధీ గారికి, పందెం వీరేష్ గారికి, నెక్స్ట్ శిరీష గారికి, సతీష్ గారికి, పందెం వీరేష్ గారికి, రవీంద్ర రెడ్డి గారికి, కొల్ల నారాయణ గారికి, అశోక్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్, జై శ్రీ కార్యల్. ఇంతటితో సెషన్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో సెషన్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ జై సార్. భారత్, జై శ్రీ కార్యల్. జై హింద్, జై శ్రీకార్య.